అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నా. మేము అందరం బాగుండాలని. ఇది చిన్న పనే, నెలకు ఒక్క వారమైనా చేసుకోండి. ఒక ఆదివారం ఆయన చేసుకుంటే బాగుంటుంది. మీరు ఖాళీగా ఉన్నప్పుడే చేసుకోండి ఒక ఆదివారం. ఇది ఉదయం లేచి 7 గంటలకు లోపు మీ గడప మీదకి ఎండ వస్తుంది చూడు, ఆ లోపు ఆదివారం రోజు 7 గంటల లోపు గడప బూదిచ్చి స్నానం చేసిన తర్వాత పూజ చేసుకునేటప్పుడు గడప బూదిచ్చి పసుపు కుంకుమ పెట్టి పిండి ముగ్గేసి ప్లేట్లో పిండి దీపం పెట్టి పూలు బెల్లం నైవేద్యం మంచినీళ్ళు నిండు బిందె నీళ్ళు కావాలన్నట్టు, వాడుకున్న నీళ్ళు కాకుండా దండం పెట్టుకోండి. ఓం గురుదేవాయ సూర్య భగవానాయ నమో నమః, ఆదిత్యాయ నమః, సోమాయ నమః, మంగళాయ నమః, బుధాయ నమః, గురువాయ నమః, శుక్రాయ నమః, శనాయ నమః, రాహువాయ నమః, కేతువాయ నమః, కుజదోషమాయ నమో నమో. గురుదేవ సూర్య భగవాన్ మనకి కానొచ్చే దేవుడు అంటూ సూర్య భగవానుడే, అందుకని ఆయనకి నమస్కారం పెట్టుకోండి. చికెన్లు మటన్లు తినబోయే టయానికి అయిపోద్ది. 7 గంటల లోపు చేస్తే కొండెక్కుద్ది దీపం. మీరు ఇంకే టైం కాడ చికెన్ తిన్నా మటన్ తిన్నా ఇబ్బంది లేదు. ఆదివారం రోజు ఏంటంటే ఆయనకి ముఖ్యమైన రోజు కాబట్టి సూర్యుడికి అందుకు 2 వల్లల దీపాలు పెట్టండి, ఈ సైడు ఆ సైడు. ఈ సైడ్ ఆ సైడు దీపాలు 2 వల్లల దీపాలు పెట్టి 2 గ్లాసులలో నీళ్ళు పెట్టి ఈ పిండి దీపము కొండెక్కిన తర్వాత గోడ మీదను ఆవుకోబెట్టండి. బెల్లం చీమలు తింటాయి. ఆ మంచినీళ్ళు తీసుకెళ్ళి తులసి చెట్లు వేయండి. ఓం నమో గురుదేవాయ నమో నమో సూర్య భగవాన్ అని నమస్కారం పెట్టుకోండి. తర్వాత మీ పని మీరు చేసుకోండి. ఎండాకాలం వచ్చింది, పిల్లలందరూ సెలవులు ఉన్నాయి. తాటికాయలు కానీ చెట్లల్లోకి వెళ్తుంటారు. చెట్లల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలి. చెరువుల దగ్గరికి వాగుల దగ్గరికి వెళ్తుంటారు. పిల్లలకి భయం చెప్పాలి, మీరే జాగ్రత్తగా వెళ్ళండి. పెద్దవాళ్ళతో పట్టిన 10 సంవత్సరాలు దాటిన పిల్లలు కాడి నుంచి వెళ్తూ ఉంటారు తాటికాయలని. జాగ్రత్తగా నీళ్ళల్లో దిగుతారు, చల్లగా ఉంటుంది నీళ్ళు తాగుదామని. జాగ్రత్తగా ఉంటాం. మరి బాయ్. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. 2 పక్కలు చేసుకోండి, 2 దీపాలు 2 పక్కల పూలు 2 పక్కల నైవేద్యం పెట్టుకోండి. నెలకు ఒక్కసారి చాలు. ఇదేం కష్టమైన పని కాదు, ఇష్టంగా చేసుకోండి. గురుదేవుడు సూర్య భగవాన్ మనకి కానొచ్చే దైవం. సరే ఉంటాం మరి బాయ్.